లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఓటమి తర్వాత వలసలతో ఖాళీ అవుతున్న బీఆర్ఎస్లో ముఖ్య నేతలు కూడా కనిపించకుండా పోవడం విచిత్రంగా తయారైంది. ఒకసారి అసెంబ్లీలో కనిపించి మాయమైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్ స్టీరింగ్ వదిలేశారు. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సడన్ గా కొంతకాలం పాలిటిక్స్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇలా గులాబీ పార్టీలో నంబర్ 1, నంబర్ 2 ఇద్దరు పార్టీ కార్యక్రమాలకు దూరం అవ్వడంతో ఇక ఆ పార్టీకి హరీష్ రావు, కవితలు ఇద్దరే దిక్కయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పొలిటికల్ గా బ్యాడ్ టైం అంటే ఎలా ఉంటుందో బీఆర్ఎస్ ప్రత్యక్షంగా చవిచూస్తుంది. ఇప్పుడు 10 ఏళ్లు రాజ్యాధికారం చెలాయించి అధికారం శాశ్వతమన్నట్లు వ్యవహరించిన గులాబీ నేతలను అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బిక్క చచ్చిపోయేలా చేశాయి. ఇక ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఖాతా తెరవడం కాదు కదా, సగం స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేక అంపశయ్య పైకి ఎక్కింది. ఆ ప్రభావంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమై జనానికి కనిపించడమే మానేశారు. గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలను కూడా గులాబీ పార్టీ కాపాడుకోలేకపోతుంది. సిట్టింగ్ కంటోన్మెంట్ స్థానం బైపోల్స్ లో కారు పార్టీకి దూరమైతే గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కారు జర్నీ తమ వల్ల కాదంటూ కాంగ్రెస్ బాట పట్టేశారు. దాంతో ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 28కి పడిపోయింది. వారిలో ఎంతమంది లాయల్ గా ఉంటున్నారన్న దానిపై పార్టీ శ్రేణులకే క్లారిటీ లేదంట. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని చూస్తున్న కార్యక్రమాలు కూడా అటర్ ఫ్లాప్ అవుతుండడం ఆ పార్టీ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నాయంటున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఎన్నడూ తలవని దీక్షా దివస్ కు బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత దానికి ఎక్కడా లేని ప్రాధాన్యతనిచ్చింది. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు సావు నోట్లు తలపెట్టి తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పుకునే కేసీఆర్ తాను దీక్ష చేశానని చెప్పుకునే రోజును ఎప్పుడు తలుచుకోలేదు. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కారణమైన తెలంగాణ పేరును కూడా పార్టీకి దూరం చేశాక ఆయనకు దీక్షా దివస్ గుర్తుకొచ్చింది. జాతీయ రాజకీయాలపై మక్కువ పెంచుకున్న గులాబీ బాస్ ఢిల్లీ పీఠంపై కన్నేసి పార్టీ పేరులో నుంచి తెలంగాణను తీసేశారు. తెలంగాణ సాధన కోసం 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం సాధించిన టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చేశారు. ఆ మార్పుతోనే తెలంగాణ సెంటిమెంట్ గులాబీ పార్టీకి దూరమైంది. బీఆర్ఎస్ పేరుతో ఎన్నికలకు వెళ్లి అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు విపక్ష పాత్రలో కూడా ఆ పార్టీ అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోతుంది. ఈ నేపథ్యంలోనే తమ పార్టీ గతంలో చేసిన త్యాగాలు, పోరాటాలను ప్రజలకు గుర్తుకు చేయడానికి దీక్షా దివస్ పేర ఘనంగా నిర్వహించాలని చూసింది. రాష్ట్రం నలుమూలల కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు, అమరవీరుల స్మారక చిహ్నాల వద్ద సభలు, సమావేశాలు, ర్యాలీలు, ప్రార్థనలతో హడావిడి చేయడానికి స్కెచ్ గీశారు. కరీంనగర్లోని అలుగునూరులో జరిగిన సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొన్నారు. సిద్దిపేటలో పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఇక గత కొన్ని నెలలుగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్న ఎమ్మెల్సీ కవిత కూడా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతవరకు బానే ఉన్న బీఆర్ఎస్ కు ఆ క్రమంతో ఎలాంటి మైలేజ్ దక్కలేదు. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ సాధన కోసం సావు నోట్లో తలపెట్టి వచ్చానని చెప్పుకునే కేసీఆర్ ఆ ప్రోగ్రాంలో కూడా ఎక్కడా కనిపించలేదు. కనీసం ఫామ్ హౌస్ వదిలి బయటకు రాలేదు. దీంతో బీఆర్ఎస్ దీక్షా దివస్ అంటూ ఎంతగా హంగామా చేసినా జనం పెద్దగా పట్టించుకోలేదు. అది పూర్తిగా ప్రజలకు సంబంధం లేని పార్టీ కార్యక్రమంగా మిగిలిపోయి గులాబీ శ్రేణులకు పెద్ద షాక్ ఇచ్చింది. అలా అట్టర్ ఫ్లాప్ షోలు నిర్వహిస్తున్న కారు పార్టీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తండ్రి కేసీఆర్ బాటని ఫాలో అవుతూ మరో పెద్ద షాక్ ఇచ్చారు. కేసీఆర్ స్థానంలో పార్టీ బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకుని నడిపించిన కేటీఆర్ ఇప్పుడు రాజకీయాలకు బ్రేక్ అంటూ ఎక్స్ వేదికగా చేసిన ప్రకటన సంచలనం రేపింది. రాష్ట్రంలో రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన ఈ ఏడాది కాలంలో ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలకు సంబంధించి కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యారని ఇంటా బయట వస్తున్న విమర్శల నేపథ్యంలో కేటీఆర్ రాజకీయాలకు బ్రేక్ ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది తాత్కాలిక బ్రేకా, రాజకీయ సన్యాసమా అంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. ఇటీవలి కాలంలో కేటీఆర్ సోదరి పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడం, ఆ వెంటనే కేటీఆర్ యాక్టివ్ పాలిటిక్స్ కి బ్రేక్ ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేటీఆర్ పార్టీని ముందుండి నడిపించడంలో విఫలమయ్యారని కేసీఆర్ కూడా భావిస్తున్నారని, అందుకే కుమార్తె కవితను రంగంలోకి దింపారన్న టాక్ ఉంది. లేకపోతే పార్టీ పూర్తిగా
హరీష్ రావు చేతిలోకి వెళ్లిపోతుందన్న భయంతో గులాబీ బాస్ కూతుర్ని యాక్టివ్ చేయాలని భావిస్తున్నారట. ఒకవైపు బావ హరీష్ రావుతో పార్టీలో ఆధిపత్య పోరుతో సతమతమవుతుంటే చెల్లెలు కవిత కూడా పొలిటికల్ గా రియాక్టివ్ అవుతుండడం కేటీఆర్ కు నచ్చడం లేదంట. గత 10 రోజులుగా యాక్టివ్ అయిన కేటీఆర్ చెల్లెలు కవిత తన జాగృతి టీంని గాడిలో పెడుతున్నారు. నెలల తరబడి లిక్కర్ స్కామ్ కేసులో జైల్లో జీవితం గడిపి బెయిల్ వచ్చాక 2 నెలల పాటు ఇంటికే పరిమితమైన కవిత ఇక రాజకీయాలకు దూరంగా ఉంటారని అప్పట్లో ప్రచారం జరిగింది. జైల్లో అనారోగ్య సమస్యలకు గురైన ఆమె ఇక పాలిటిక్స్ లో కనిపించాలనుకుంటున్న టైంలో సడన్ గా యాక్టివ్ అయ్యారు. కవిత రీఎంట్రీపై కేటీఆర్ ఆగ్రహంతో ఉన్నారట. కవిత మళ్లీ రాజకీయాల్లోకి రావడానికి వీల్లేదంటూ పంతం పట్టిన కేటీఆర్ అదే విషయమై తండ్రి కేసీఆర్ తోనూ గొడవ పడ్డారంట. అయితే కేటీఆర్ మాటల్లో కేసీఆర్ పట్టించుకోలేదంటున్నారు. మరోవైపు అన్న మాటలను కవిత కూడా లెక్క చేయడం లేదంట. అలా ఫ్యామిలీలో తన మాట చెల్లుబాటు కాకపోవడంతో అలిగిన కేటీఆర్ కు సడన్ గా కేరళలో ప్రకృతి వైద్యం గుర్తుకొచ్చిందంటున్నారు. ఆ నేపథ్యంలో కేటీఆర్ రాజకీయాలకు ప్రకటించిన బ్రేక్ సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి కారు స్టీరింగ్ ఇప్పుడైతే హరీష్ రావు లేకపోతే కవిత చేతుల్లోకి వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు. For more videos like this, subscribe Big TV channel.